హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. లేడీస్కి, ప్రెగ్నెంట్తో ఉన్న ఆడవాళ్ళకి, బాలింతలకు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బెస్ట్ ఫుడ్, బ్లడ్ని ఇంక్రీజ్ చేసే తిల్లీ ఫ్రైని చేసి చూపిస్తాను. ఈ తిల్లీని బాలింతలు అలాగే రక్తహీనతతో బాధపడే వాళ్ళు వీక్లీ వన్స్ అన్న 15 డేస్కి ఒక్కసారైనా ఇది పెడితే బ్లడ్ అనేది తొందరగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే దీని తయారీ కోసం ముందుగా దీన్ని మటన్ తిల్లి అంటారండి. ఇక్కడ నేను 2 తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. దీన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకొని బాగా మరిగించుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత చక్కగా వాష్ చేసి పెట్టుకున్న తిల్లీని ఈ మరుగుతున్న వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు అవసరం ఉండదు. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా ఇలా బాయిల్ అయి ఉంటాయి. ఈ వాటర్ మొత్తం తీసేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పైన లేయర్ని మొత్తం ఇలా తీసేసుకోవాలి. చక్కగా ఇలా మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా, స్మూత్గా కట్ అవుతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మన నచ్చిన సైజులో అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుని రెడీగా ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వేసుకునే మసాలా కోసం హాఫ్ స్పూన్ వరకు ధనియాలు, ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర, ఒక 10 వరకు మిరియాలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక హాఫ్ బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గసగసాలు ఉంటే వేసుకోండి. ఇవన్నీ కలిపి కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా స్మూత్గా పేస్ట్ పట్టుకోవాలి. ఇలా ఈ మసాలా వేసి చేసుకోవడం వల్ల తిల్లీలోని స్మెల్ని డామినేట్ చేసి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే కర్రీ ప్రాసెస్ కోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే లేతగా ఉండే కరివేపాకుని 2 రెమ్మలు వేసుకోవాలి. ఇలా ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల తిల్లీలోని స్మెల్ అనేది రాకుండా కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినట్టుగా ఉప్పు, కారం అనేది వేసుకొని ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న తిల్లీని కూడా వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని వేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ అనేది ఈ టైంలో వేసుకోవాలండి, ముందుగానే వేసి ఫ్రై చేసుకోకూడదు. ఇలా ఇప్పుడు ఈ టైంలో వేసుకోవడం వల్ల తిల్లీలోని స్మెల్ని డామినేట్ చేసి ఈ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసి అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టిది అలా తినేసేయచ్చు, లేదంటే చపాతీతో పాటు రైస్తో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈసారి మటన్లోని తిల్లీని తెచ్చుకొని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే వీక్గా ఉన్న వాళ్ళకి, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా వారానికి ఒక్కసారైనా లేదంటే 15 డేస్కి ఒక్కసారైనా అలా చేసి పెడితే బ్లడ్ అనేది చాలా తొందరగా ఇంక్రీజ్ అవుతుందండి. ఒక 4-5 వీక్స్లోనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అయితే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.